ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే మార్చి నాటికి అన్ని హామీలు అమలవుతాయన్నారు. సమగ్ర కుటుంబ సర్వేపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ప్రజలంతా సర్వేకు సహకరించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర సర్వే జరుగుతూ ఉంది. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరుతాను. ఈ యొక్క సమాచార సేకరణ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఎవరికైతే కార్యక్రమాలు రావడం లేదో, పథకాలు రావడం లేదో వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం దొరుకుతుంది. పాతవి ఎక్కడ కూడా తొలగించకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకసారి సమాచారం అంతా వచ్చిన తర్వాత అర్హత కలిగిన వాళ్ళందరికీ కొత్తగా ఇచ్చే కార్యక్రమం చేపట్టడంతో పాటుగా కొన్ని పరిస్థితులతోటి ఉన్నటువంటి కొత్త సమాచారం క్రోడీకరించుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల అవసరాల దృష్టి ప్రకారంగా నడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా కొంత ప్రతిపక్షాలు ముందుగా దుష్ప్రచారం చేసినాయి. బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నానో లేకపోతే ఎట్లా అట్లా ఎక్కడ కూడా ప్రశ్నపత్రంలో అటువంటి లేవు. అకౌంట్ ఉందా లేదా అని మాత్రమే అడుగుతూ ఉన్నారు. కాబట్టి వచ్చే ఎమ్యునరేటర్స్కు మీరంతా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే అంశంలో సహకరించామని కోరుతాను. ఎవరు కూడా దీనికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎవరు కొంత ప్రతిపక్ష ఎవరైనా అడుగుంటే తగిన చర్యలు తీసుకోబడతాయన్న మాట మనం చేస్తూ ఉన్నాం.